నిన్న ద్వారకా తిరుపతి వెళ్ళామండి. ఇక్కడే మాకు 45 minutes మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ద్వారకా తిరుపతి. ఇంట్లో ఆయిల్ అయిపోయిందండి, ఇంకా పెంచుకోలేదు. ఇది ఫ్రై ఆయిల్ అనమాట, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్. సర్లే పర్లేదని ఇట్టేసాను, పథకం కదా మనకి. నేను స్టవ్ కొంచెం క్లీన్ చేసుకోలేదు, ఉదయం నుంచి పనే సరిపోయిందండి నాకు, ఇంటి పనే సరిపోయింది. అందువల్ల నేను ఇంకా క్లీన్ చేసుకోలేదు ఈవినింగ్కి స్టవ్ని. డాడీ ఏమండి ఇటు రండి. ఏమండి ఫ్రిడ్జ్లో కొత్తిమీర ఉంటుంది ఇవ్వరా? బాగా ఆయిల్ మరిగిపోయిందండి. ఎక్కువ పసుపు అనుకోకండి, ఎక్కువ వేసుకుంటాం. సాల్ట్ డబ్బు ఎక్కడ ఉంది? చెక్క కొత్తిమీర వేస్తాను. నేను ముందుగానే కొత్తిమీర వేసుకుంటాను అండి, లాస్ట్ నైట్ వేయను. కొంచెం నీరులాగా అయిపోతుందని నేను అనుకుంటాను. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం. ఇదైతే బాగా ఉడికిపోతుంది కూడా. అది కూడా వేసుకుని చాలా బాగుంటుంది. నేను పచ్చిగా కూడా తింటాను దీన్ని. నా వంటలు వెరైటీగా ఉంటుంది కొంతమందికి, చూసిన వాళ్ళకి. ఎందుకంటే సాల్ట్ చూసాను నేను ముందుగానే వేస్తాను, అందుకని. ఏంటి నేను అసలు ఏమి దాన్ని చూడాలి, ముందు చెరడాలి. కడుగుతాం మళ్ళీ అది గోంగూర, ఇంకా దాన్ని అంతకన్నా కడగడం ఏంటి? ఒక నిమిషం మళ్ళీ స్టవ్ మీద పెడదాం. అలా ఉండనే దానికి అడిగితే ఇంక నీటిలో వెళ్ళిపోతుంది. దానికి కడగడం ఏంటి? ఉడికిపోయింది అంతే, ఎలుగు వస్తుంది కదా. మిక్సీ ఇచ్చి మసాలా అయిపోయింది, ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మసాలా లేదని చెప్పి నేను కొంచెం సేపు ఆపానండి కలిగి. అదే సిమ్లో పెట్టుకుని మా వారు మిక్సీ చేసి మసాలా తెచ్చారు. కొంచెం అల్లరా లేదు, బాగానే చేస్తారు. థ్యాంక్స్. అలాగే అనుకున్నాను. థ్యాంక్సా? మీరు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారా? నేను చెప్తే నువ్వు చెప్పాలా? సరే, కొంచెం కారం వేసుకున్నాను దీంట్లో. మర్చిపోయాను, నువ్వు తిన్నా కదా గోంగూర. కానీ వేసుకుంటాం కర్రీ తీసి. కారమా? హైదరాబాద్ కాదు, హైదరాబాద్లో డిమాండ్లో కొంటే హైదరాబాద్ కారం అయిపోతుందా? లేదు పోయేది కొంచెం, మళ్ళీ దగ్గర కుట్టిన తర్వాత అప్పుడు ఆపేస్తా.
అదే అది వేస్తాను ఫస్ట్ ఇంకా గోంగూర. ఇది యూట్యూబ్లో మా థర్డ్ వీడియో అండి, 3వ వీడియో. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. నీకు ఒకదంటేరా ఓకేనా? కూర ఇంకా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఐటమ్స్ గోంగూర చేస్తున్నాను, సరిపోద్ది ఇంకా అలాగా. బోటి చికెన్ ఏంటండి? బోటి గోంగూర. నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ వాళ్ళు నేర్పలే కదా, అలాగే నేను మీడియాకి వచ్చేప్పుడు పెద్దగా తినలే కదా, అది నాకు నచ్చలేదు. బోటి ఏదైనా అలవాటు ఉంటే నచ్చుతుంది. ఇవి నాకు పెద్దగా అలవాటు లేక బోటి 2 times తినేసారు. నాకు కూడా కొంచెం అంటే అలవాట్లేదు వల్ల నాకు అంత అలా అనిపించలేదు. ఎక్కువ చికెన్ తినడం వల్ల చికెన్ పర్లేదు ఓకే, కానీ ఇంకా వేట మాసం కూడా నాకు అలాగే ఉంది, అంత అలాగా తినాలనేది లేదు ఎక్కువ. ఇంకొంచెం ఉడకనిద్దాం గ్రేవీ కన్నా ఉండగా. మంట తక్కువ పెట్టేసింది, స్లో పెట్టాను. వారు పీస్ ఇమ్మంటున్నారండి. సరే అండి, టేస్ట్ వస్తావా? సరే చూడు. ఆపేస్తా ఇంకా దగ్గర పెట్టి కొంచెం అక్కడ పెట్టుకుంటా. సరే గ్రేవీతో పక్కన వేస్తున్నాం.